హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వ్లాగ్ మా హ్యాపీ గడితో స్టార్ట్ అవుతుంది. ఎందుకో మీరు ఆల్రెడీ టైటిల్‌లో చూసారు. ఈరోజు మా హ్యాపీ బేబీది హ్యాపీ బర్త్‌డే. ఈరోజు 25థ్ జూన్ అనమాట. యాక్చువల్లీ వీడియోని కొంచెం లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ వారమంతా ఆఫీస్ వర్క్ చాలా హెవీగా ఉండటం వలన కొద్దిగా లేట్ అయింది పోస్ట్ చేయటం. సో 3 ఇయర్స్ కంప్లీట్ అయినాయి వాడికి 25థ్ జూన్ 2024కి. సో ఇట్ ఈస్ హిస్ థర్డ్ బర్త్‌డే. సో పొద్దున్నే లెగిసాము, వాకింగ్‌కి వెళ్ళేసి వచ్చాము. దాని తర్వాత చక్కగా క్లీన్ చేసి వాడికి బర్త్‌డే డ్రెస్ వేశాననమాట. వేసి పైకి తీసుకొచ్చాను ఆడించడానికి. యాక్చువల్లీ సూట్, షేర్వానీ ఇలా ఏమన్నా కొందాం అనుకున్న బర్త్‌డేకి. కానీ అది కొంచెం బ్రీతబుల్ సాఫ్ట్ మెటీరియల్‌లో దొరకలేదు. వాడికి చిరాకుగా ఉంటుంది వేస్తే. ప్లస్ రెగ్యులర్‌గా యూజ్ అవ్వదు. ఎప్పుడన్నా ఒక్కసారే. అదే టీ షర్ట్ అయితే వింటర్స్‌లో ఎప్పుడు వేసుకుంటాడని చెప్పి సింపుల్‌గా టీ షర్ట్ బై చేశాను. కానీ నా దగ్గర మ్యాచింగ్ బో ఒకటుంది. అది వాడలేదు. సో, ఆ బో ఆ టీ షర్ట్‌కి పెట్టాననమాట. సో, పర్ఫెక్ట్ బర్త్‌డే డ్రెస్ అయిపోయింది. ఈలోపు యశ్వంత్ కూడా వచ్చారండి. ఇప్పుడే లెగిసారు. సో, లెగిసి పైకొచ్చారు. పైకొచ్చి వాడికి విష్ చేసి వాడిని ఎత్తుకుని కొంతసేపు గారం చేసి తను ఫ్రెష్ అప్ అవ్వడానికి ఎళ్లారనమాట. సో, వాడు ఆడుతున్నాడు ఇక్కడ. ఒక 2 అవర్స్ ఆఫీస్‌కి లేట్‌గా వస్తానని చెప్పాను. 11కి వస్తానని చెప్పాను. సో, హడావిడి లేకుండా వాడిని బాగా ఒక 1 ½ అవర్స్ సేపు పైన ఆడిచ్చాననమాట. యూజువల్లీ మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ వాడితో టైమ్ స్పెండ్ చేస్తాం. రోజు బేసిస్ మీద కూడా వి మేక్ ఇట్ అ పాయింట్ ఆఫీస్‌కెళ్ళే ముందు, వచ్చాక. బట్ ఆబ్వియస్‌లీ ఇంత టైం దొరకదు. ఎందుకంటే మళ్ళీ వంట చేసుకోవాలి, ఆఫీస్‌కి వెళ్ళాలి, హడావిడిగా ఉంటుంది కాబట్టి. బట్ ఈరోజు కొంచెం స్లో అయ్యి వీఆర్ స్పెండింగ్ టైమ్ విత్ హిమ్ అనమాట. యాక్చువల్లీ లీవ్స్ పెట్టడం ఇద్దరికి కుదరలేదు. ఆఫీస్‌లో ఇద్దరికి మీటింగ్స్ ఉన్నాయి. కానీ వాడి ప్లాన్ ప్రకారం ప్రతి ఇయర్ వాడు బోర్డింగ్‌కి వెళ్తాడు. సో, మార్నింగ్ టైమ్ మేము ఉండాల్సిన అవసరం పెద్ద లేదు. సో, బోర్డింగ్‌లో వాడి ఫ్రెండ్స్‌తో చేసుకుంటాడనమాట బర్త్‌డే. సో, ఈ ఇయర్ కూడా సేమ్ ప్లానే. కాకపోతే లాస్ట్ 2 ఇయర్స్ వీకెండ్ వచ్చింది వాడి బర్త్‌డే. సో, అప్పుడు మీరు వీడియోస్ చూసే ఉంటారు. వామ రిసార్ట్స్‌కి అట్లా తీసుకెళ్తే అక్కడ బాగా ఆడాడు. ఈసారి కూడా ఈ ముందు వీకెండ్ కానీ, తర్వాత వీకెండ్ కానీ తీసుకొని వెళ్దాం. అక్కడ ఎంజాయ్ చేస్తాడనుకున్నాం. కానీ మీకు తెలుసు కదా! యశ్వంత్‌ది ఆయుర్వేదం ట్రీట్మెంట్ ఉంది కదా! ట్రీట్మెంట్ తీసుకున్నారు. సో, 1, 2 మంత్స్ అట్‌లీస్ట్ బయట తినకుండా ఉంటే బెటర్. అందుకని చెప్పి వెళ్ళలేదు. మేబీ ఒక 1, 2 మంత్స్ తర్వాత వెళ్తాము కుదిరినప్పుడు. Ting 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 ting. Choo choo. Hello. 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 Hi. 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 తర్వాత కిందకొచ్చేసామండి. ఎందుకంటే యశ్వంత్ స్నానం చేసేసొచ్చారు. పూజకి టైం అయింది. సో, ఈ పూలు చూసారా? యాక్చువల్లీ ఈరోజు వంట ఆంటీని రమ్మన్నాను వంటకి హెల్ప్ చేయడానికి. సో దట్ నేను హ్యాపీతో కొంచెం టైమ్ స్పెండ్ చేయొచ్చని. సో, ఆంటీ పూలు తీసుకొచ్చారు. హ్యాపీ చేత పెట్టించి పూజ చేయించమని దేవుడికి. సో, యశ్వంత్ ఇక్కడ పూజ చేస్తున్నారు. ఆ పూలు పెట్టి దీపం పెడుతున్నారు. సో, హ్యాపీ గాడు ఎప్పటిలాగానే యశ్వంత్ పక్కనే పడుకున్నాడు. సో, పూజ గదిలో కంపల్సరీ వెళ్తాడనమాట. రామ్మా పూజ చేసుకుందాం అంటారు యశ్వంత్. సో, వెళ్ళిపోతాడు. వెళ్ళి పక్కనే పడుకుంటాడు. కానీ వెళ్ళటం మాత్రం కంపల్సరీ వెళ్తాడు. సో, వీళ్ళు పూజ చేసుకుంటున్నారు. ఈలోపు నేను కిచెన్‌లోకెళ్తాను. యాక్చువల్లీ వంట ఆంటీ చాలా వరకు చేసేసారు. నాకొక రసం పెట్టాలంతే. సో, ఇడ్లీ చట్నీ చేసేయమని చెప్పాను. ఇడ్లీ చట్నీ చేసేసి ఒక ఫ్రై కర్రీ చేసేయమన్నాను. చిక్కుడుకాయ ఇగురు చేశారనమాట. సో, నాకు అట్‌లీస్ట్ చెయ్యాలి, బాక్సులు కట్టాలి, ఇది లేకుండా ఉంటుంది. కొంచెం హ్యాపీతో టైమ్ స్పెండ్ చేయొచ్చు నిదానంగా. మళ్ళీ వాడు బోర్డింగ్‌కెళ్ళిపోతే మళ్ళీ రాత్రికే వస్తాడు కాబట్టి. సో, ఇడ్లీ అదంతా హాట్ ప్యాక్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. సో, అదంతా చేసేసినాక రసం పెట్టేసి లంచ్ బాక్సులు కట్టేస్తాను. సో, వీళ్ళు 11కి అట్లా వెళ్తామన్నారు. యశ్వంత్‌కి ఇప్పుడు మీటింగ్ ఉందంట. అది 11:00 అవుతుందంట. సో, మీటింగ్ అయినాక ఇప్పుడు ట్రాఫిక్‌లో ఎళ్తే మీటింగ్ టైమ్‌కి ఆఫీస్‌కెళ్ళలేరు. సో, మీటింగ్ అయినాక హ్యాపీని డ్రాప్ చేసి ఎళ్తా అన్నారు. సో, నేను కూడా అప్పటిదాకా ఉండి వీళ్ళని పంపించి వెళ్తాను. సో, ఇప్పుడు ఇంకా ఇదంతా ఏం రికార్డ్ చేయట్లేదు. ఇంకా మిమ్మల్ని ఒకటేసారి ఈవినింగ్ కలుస్తాను.
నేను మిమ్మల్ని ఈవినింగ్ కలుస్తున్నానండి. ఈవినింగ్ ఏముంది ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. 8:00 అయింది. జస్ట్ వచ్చాను ఆఫీస్ నుంచి. చాలా 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 వర్క్ ఉంటుంది. బిజీగా ఉంటుంది ఈ వీక్. సో, ఇప్పుడే వచ్చాను. పూజ హ్యాపీగా లేకపోతే ఆఫీస్‌కి నేను వెళ్ళగానే తను వెళ్ళిపోతుంది. సో, పొద్దున్నే పని చేసి వెళ్ళిపోతుంది బేసికల్‌గా. తర్వాత ఈవినింగ్ వచ్చి పని చేస్తుందనమాట. సో, 6:30కి వచ్చేసింది. వచ్చేసి పని చేసేసి ఇప్పుడు వెళ్తుందనమాట. సో, తనకి బిర్యానీ ప్యాకెట్స్ ఇచ్చి పంపించాను. ఇక్కడ మేఘనా బిర్యానీ అని చాలా ఫేమస్ అనమాట. చాలా మందికి నచ్చుతుంది. సో, వెజ్, నాన్ వెజ్ 2 దొరుకుతాయి. సో, పూజాకి 2 ప్యాకెట్స్ ఇచ్చి పంపించాను వాళ్ళ ఫ్యామిలీకి. ఇవొచ్చేసి 2 ప్యాకెట్స్ వంట ఆంటీకి, 2 ప్యాకెట్స్ శోభాకి. శోభ నా ముందు నుంచి నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలుసు. ఇంతకుముందు పూజ రాకముందు హ్యాపీని శోభ చూసుకునేది. సో, 1½ ఇయర్ పెంచిందండి. చాలా బాగా చూసుకుంది. సో, గుడ్ టర్మ్స్‌లోనే, అంటే నాకేం మానేసిన వాళ్ళ మీద కోపం గాని, అలా ఏదో ఒకటి వర్కౌట్ అవ్వలేదని మనం మూవ్ ఆన్ అవుతాం. బట్ అలా ఏం లేదు. నాకు చాలా చాలా ఐ మీన్ ఐఎమ్ వెరీ గ్రేట్‌ఫుల్ అనమాట. 1½ ఇయర్ చాలా బాగా చూసుకుంది హ్యాపీని. నో డౌట్ అసలు. సో, అందుకని వాడి బర్త్‌డే రోజు వాడికి సంబంధించిన వాళ్ళందరినీ అంటే ఒక కైండ్ ఆఫ్ థాంక్స్ చెప్పుకోవడానికి ఒక చిన్న టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ అనుకోండి. సో, అందుకని శోభ వాళ్ళ పిల్లలకి కూడా బిర్యానీ ఆర్డర్ చేశాను. అండ్ ఎవ్రీ ఇయర్ వాడి బోర్డింగ్‌లో వాళ్ళకి బిర్యానీస్ ఇస్తామనమాట. సో, పొద్దున్నే 11 కేర్ టేకర్స్ ఉన్నారు. సో, పొద్దున్నే అక్కడికి లంచ్‌కి ఆర్డర్ చేసాం బిర్యానీ వాళ్ళకి. వాళ్ళకి బిర్యానీ, కేక్స్, దాని తర్వాత డాగ్స్‌కి 2 కేక్స్ ఆర్డర్ చేశామనమాట. సో, కేక్ కట్ అక్కడ ప్లాన్ చేశారు. యాక్చువల్లీ ఈవినింగ్ 4:00 అయిపోతుందన్నారంట. యశ్వంత్ ఇప్పుడెళ్లారు పికప్ చేసుకోవడానికి. కానీ ఇంకా వాళ్ళు డెకరేషన్ చేస్తున్నారంట. ఇంకా అవ్వలేదంట. సో, యశ్వంత్ కాల్ చేసి చెప్పారు, "ఇంకా లేట్ అవుతుంది. ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. వాడి కేక్ కట్ ప్రోగ్రామ్ ఇంకా నడుస్తుంది" అని చెప్పి. సో, లోపల చాలా డాగ్స్ ఉంటాయి కాబట్టి యశ్వంత్ బయట నుంచి చూస్తున్నారంట. సో, ఇక్కడ వంట ఆంటీ భువన వచ్చారండి. ఇప్పుడే జస్ట్ పూజ ఎళ్ళింది. నేను కొంచెం జ్యూస్ అది తాగాను. తను జ్యూస్ ఇచ్చేసి ఎళ్ళిందనమాట నాకు. డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ఈవినింగ్ రాగానే తాగుతాను. సో, అది తాగాను. జస్ట్ ఈలోపు వీళ్ళొచ్చారు. ఎందుకంటే హ్యాపీకి విష్ చేయాలి, గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి గిఫ్ట్ తీసుకొని వచ్చారనమాట. సరే ఇంకా యశ్వంత్ ఇక్కడే దగ్గరలోనే అది కోరమంగళ అనమాట. సో, అది బోర్డింగ్. అందుకని సర్లే అక్కడి నుంచి వచ్చేస్తారు కదా! ఇంకో 10, 15 మినిట్సే కదా అని చెప్పి కూర్చోమన్నాను. సో, కూర్చున్నారు. కూర్చొని మాట్లాడుతున్నారు. సో, ఈలోపు అంటే యశ్వంత్ కాల్ చేశారనమాట. స్టార్ట్ అయింది. నేను ఇక్కడ బయట నుంచి చూస్తున్నానని. సరే పర్లేదులే ఫోటోస్, వీడియోస్ పంపించండి అని చెప్పాను. కానీ వాళ్ళు బోర్డింగ్ వాళ్ళకి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది. ఆఫ్‌కోర్స్ వాళ్ళది బిజినెస్ కాబట్టి. సో, ఆ ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ స్టార్ట్ చేశారు ఆ బోర్డింగ్ ఓనర్. సో, లైవ్‌లో నేను, వంటాంటీ, తను భువన వంటాంటీ వాళ్ళ అమ్మాయి అందరం లైవ్‌లో చూస్తున్నాం. ఇదిగోండి. సరిగ్గా కనిపించట్లేదు మీకు. బట్ జస్ట్ కొంచెం క్లిప్ రికార్డ్ చేశాననమాట. లాస్ట్‌కి పిక్చర్స్ పెడతాను అన్నీ. సో, భలే చేశారనమాట. డెకరేషన్ అదంతా హ్యాపీ బర్త్‌డే హ్యాపీ అని రాసి పాపం చాలా గంటలు, చాలా అవర్స్ చేశారంట ఈ డెకరేషన్ యశ్వంత్ చెప్పారు. సో, కేక్స్ 2 ఇచ్చాము. ఒకటి కట్ చేపిస్తారు హ్యాపీ చేత. రెండోది కూడా, అంటే ఒకటి అందరికీ సరిపోదు కాబట్టి డాగ్స్ చాలా ఉంటాయి కాబట్టి 2 ఇచ్చాననమాట. సో, కేక్ పిక్చర్ యాక్చువల్లీ ప్రాపర్‌గా లేదు నా దగ్గర. వాళ్ళు పంపించిన ఫోటోస్‌లో కేక్ ఫోటో ప్రాపర్‌గా రాలేదు. బట్ అది డాగ్ కేక్ అనమాట. మేడ్ ఆఫ్ చికెన్. సో, ఎనీవేస్ హ్యాపీగాడొచ్చేసాడు. ఇదిగోండి టై అది కట్టారు. వాళ్ళే స్నానం చేయించి టై కట్టి మరీ చేయించారు. నేను టీ షర్ట్ రిమూవ్ చేసేసి పంపించాను. ఎందుకంటే అక్కడ డాగ్స్ పీక్కుంటాయనమాట. ఒక షర్ట్ లాంటివి వేస్తే చించేస్తాయి. అందుకని అక్కడ టీ షర్ట్ వేయకుండా పంపించాను. కానీ వాళ్ళే టై కట్టి రెడీ చేసి మళ్ళీ కేక్ కట్ చేయించి పంపారు. సో, జస్ట్ ఇప్పుడే వచ్చారు యశ్వంత్. ఇంకా బ్యాగ్ కూడా తీయలేదు. సో, భువన ఓపెన్ చేస్తుందనమాట గిఫ్ట్. వాడికేమో కొంచెం భయంగా ఉంది. కొద్దిగా హడావిడికి భయపడ్డాడు. ప్లస్ రాగానే బయట ఫైర్ క్రాకర్స్ మోగినియి. సో, టపాకాయలు మోగేసరికి ఇంకొంచెం భయపడ్డాడనమాట. సో, ఇక్కడ భువన ఓపెన్ చేస్తుంది గిఫ్ట్.
తర్వాత ఈరోజు 9:15కి నా మీటింగ్ ఉందనమాట. సో, ఎవ్రీ ఆల్టర్‌నేట్ ట్యూస్‌డేస్ ఉంటుంది. ఫైనాన్స్‌కి రిలేటెడ్ మీటింగ్, గ్లోబల్ మీటింగ్ యూఎస్ టీమ్ అందరూ జాయిన్ అవుతారు. సో, ఆ మీటింగ్‌లో కూర్చున్నాను. జస్ట్ వాళ్ళెళ్లారు. మీటింగ్‌లోకొచ్చేసాను. ఇంకా డిన్నర్ కూడా చేయలేదనమాట. యాక్చువల్లీ ఈ టైంకి డిన్నర్ అయిపోతుంది. బట్ ఈరోజు అంతా పాచ్‌గా నడుస్తుందనమాట స్కెడ్యూల్. సో, ఏది అవ్వలేదు. బట్ యాహ్! హ్యాపీతో టైమ్ స్పెండ్ చేయటం, అందరూ వస్తుంటే వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయటం ఇంపార్టెంట్ ఈరోజు. సో, ఆంటీ వాళ్ళని పంపించాను. బిర్యానీలు అవి ఇచ్చేసి, ఆంటీని శోభాకి కూడా ఇచ్చేసి ఎళ్ళిపోతానన్నారు. సో, అవి ఇచ్చేసి వాళ్ళని పంపించేసాను. యశ్వంత్ స్నానం చేసి వస్తా అన్నారు. సో, నేను మీటింగ్‌లో కూర్చున్నాను. సో, మీటింగ్ అయ్యాక ఇంకా డిన్నర్ చేయాలి. ఇప్పుడే మీటింగ్ అయిందండి. సో, 1 అవర్ నడిచింది మీటింగ్. 10:15 అయిపోయింది. ఇంకా డిన్నర్ చేయాలి. థాంక్‌ఫుల్లీ డిన్నర్ అయితే రెడీగానే ఉంటుంది. సో, అందుకే డిన్నర్ రెస్పాన్సిబిలిటీ నేను అస్సలు పెట్టుకోననమాట. నాది ఎలా ఉంటదో స్కెడ్యూల్ ఈ మధ్య అస్సలు తెలియట్లేదు. ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోతుంది. వచ్చాక ఇలా ఏదో ఒక మీటింగ్ ఉంటే లేట్ అయిపోతుంది. సో, పూజానే రోటీ కర్రీ చేసి ఎళ్ళిపోయింది. సో, టైం చూడండి 10:22 అయిపోయింది. సో, హ్యాపీగా పడుకున్నాడు. ఇంకా నిద్రపోతున్నాడు. యాక్చువల్లీ ఒక పేస్ట్రీ కూడా బై చేశా అన్నది ఇప్పుడే వచ్చింది. వాడి చేత కట్ చేయించుదాం, మా ఇద్దరితో కట్ చేయలేదని. కానీ ఇంకా వాడిని డిస్టర్బ్ చేయనండి. ఇంకా చాలు, వాకింగ్‌కి తీసుకెళ్ళొచ్చి పడుకుంటాడు. ఫుడ్ అక్కడే, డిన్నర్ అక్కడే చేసేసి వచ్చాడు వాడు. సో, ఇంకా మాతో కేక్ కట్ అదేమీ ఉండదు. ఇంక ఈ రోజుకి చాలు వాడికి. ఇంకా వాడిని ఏమి ఇబ్బంది పెట్టను. సో, ఇదిగోండి క్యాలీఫ్లవర్ అండ్ ఆలు కలిపి కర్రీ చేసిందనమాట. గ్రేవీ యాక్చువల్లీ నేను చేస్తాను. సో, ఇది ఫస్ట్ టైమ్ పూజ చేసింది. చెప్తే చేసేస్తుంది ఏదైనా సరే. తనకొచ్చినవి బానే చేస్తుంది ఆఫ్‌కోర్స్. తనకి రానివి ఏదన్నా ఇది ఇలా చేయొచ్చు అంటే బానే చేస్తుంది. సో, డిన్నర్ అయిపోయిందండి. డిన్నర్ చేసినాక హ్యాపీని లేపి వాకింగ్‌కి తీసుకొచ్చాం. ఒక్కసారి వాక్ కూడా అయిపోతే వాడు బాగా నిద్రపోతాడు ఇంకా. సో, ఇంకా వెళ్ళాక ఇంకా మాకు కూడా అసలు అంటే నడుస్తుంటేనే బాగా ఆవలింతలొచ్చేస్తున్నాయి. అంత టైర్డ్ అయిపోయాం. ఫుల్ స్కెడ్యూల్స్ ఈ మధ్య ఇలాగే ఉంటున్నాయి. కొంచెం కిచెన్ క్లీనింగ్ పనుంది. పైనే క్లీనింగ్ చేసేసి పడుకుంటాం ఎళ్ళాక. ఎనీవేస్ అంటే డేలో బాగా ఏమీ రికార్డ్ చేయటం కుదరలేదు. ఎందుకంటే ఆఫీస్ పని అదే ఉంది కాబట్టి ఏది కుదిరితే అది మాత్రమే రికార్డ్ చేశాను. బట్ బర్త్‌డే రోజు వ్లాగ్ మీతో షేర్ చేయాలని చెప్పి ఈరోజు షూట్ చేశాననమాట. సో, యాక్చువల్లీ చాలా వీడియోస్‌లో చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. ఈరోజు ఖచ్చితంగా చెప్పాలి. హ్యాపీ మా లైఫ్‌లోకి రావడం అనేది చాలా బ్లెస్సింగ్. సో, అంటే చాలా ఆలోచించాము ఫస్ట్‌లో, బికాజ్ వి వర్ నాట్ ష్యూర్ డాగ్స్‌ని అంటే మాకు భయం. తెలీదు ఎలా పెంచాలో, వాటి కమ్యూనికేషన్ ఎలా ఉంటుందో, అంటే తీసుకొస్తే రెస్పాన్సిబిలిటీకి న్యాయం చేయగలమా లేదా అనే భయం ఉండేది బాగా. అందుకని చెప్పి చాలా ఆలోచించాము. అంటే ఏమన్నా తీసుకొచ్చామని మళ్ళీ బాధపడతామేమో, పాపం దాన్ని బాగా చూసుకోలేమేమో అని. బట్ థింగ్స్ జస్ట్ ఫెల్ ఇన్ ప్లేస్. వి ఆర్ హ్యాపీ దట్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. చాలా ఈజీగా అన్నీ అర్థమైపోయినాయి. అండ్ హీ బికేమ్ సో ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ అనమాట. సో, వాడు మాకు బుజ్జి బేబీ, మా ఫస్ట్ సన్ అండ్ ఫస్ట్ కిడ్. సో, లైఫ్ చాలా మారిపోతుందండి. అంటే మాకుండే వర్క్ స్కెడ్యూల్స్‌కి వాటికి చాలా 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 ఆనందాన్ని, చాలా లవ్‌ని, ఎఫెక్షన్‌ని, చాలా కామ్‌నెస్‌ని యాడ్ చేస్తాడు మా లైఫ్‌లో. మా కేయాటిక్ లైఫ్‌లో చాలా కామ్‌నెస్‌ని యాడ్ చేస్తాడు హ్యాపీగాడు. అండ్ మేము కూడా హెల్ప్‌ని పెట్టుకున్నాం. పూజ ఉంది. అలా అంటే రిస్ట్రిక్ట్ చేసుకోము. మేము బయటికెళ్ళడానికి, మేము ట్రిప్స్‌కెళ్ళడానికి, లేకపోతే మేము ఆఫీసులకెళ్ళడానికి అలా అబ్బా! హ్యాపీగాడు ఉన్నాడు అలా కూడా లేదు. ఫస్ట్ నుంచి అలవాటు చేసాము ఎవరితో అయినా ఉండటం. అండ్ మేము కూడా వి మేక్ ష్యూర్ దట్ వి గివ్ హిమ్ కన్సిడరేట్ అమౌంట్ ఆఫ్ టైమ్. సో, థాట్ వే వాడు హ్యాపీ, మేము హ్యాపీ. సో, ఇదిగోండి హ్యాపీగాడి బెడ్. మేము గిఫ్ట్ చేసిన బెడ్ అనమాట ఇది. వాడి హ్యాపీ బర్త్‌డే గిఫ్ట్ ఇదే. సో, యాక్చువల్లీ వాడికి కింద పడుకునే బెడ్స్ ఉన్నాయి. బట్ ఇట్లా హైట్ బెడ్ లేదు. సో, అమెజాన్‌లో చూసాను ఎప్పటినుంచో, విష్ లిస్ట్‌లో ఉంది. సో, బర్త్‌డేకి బై చేశాను. సో, ఈ బ్లాంకెట్, బేబీ బ్లాంకెట్ ఒకటి బై చేశాను దాని పైన వేయటానికి. ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా బ్లాంకెట్ తీసేసి యాక్చువల్లీ బెడ్ ఎలా వచ్చిందో, పరుపు ఎలా వచ్చిందో చూపిస్తాను. బట్ ఇంకొంచెం సాఫ్ట్‌నెస్ యాడ్ చేయడానికి అది వేసేసి బ్లాంకెట్, ఒక పిల్లో కూడా కొన్నాననమాట. సో, ఆ 3 కలిపి వాడికి బెడ్డింగ్ సెట్ చేశాను. పడుకుంటున్నాడు బానే. సో, ఇంకా అయిపోయిందండి. మా ఎనర్జీ అయిపోయింది. ఇంకా మేము కూడా మంచాల మీద పడుకున్నాము. యాక్చువల్లీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! మీకు ఫ్రాక్స్ చూపించాను. సో, వాడికి వైట్ ఫ్రాక్ ఏసి ఫోటోస్ తీశాను గానీ, సండే రోజు వీడియో తీయడం మర్చిపోయాను. యాక్చువల్లీ వీడియో క్లిప్ కూడా తీసి ఈ వీడియోలో యాడ్ చేద్దాం అనుకున్నా. బట్ గుర్తులేదు. కానీ పిక్చర్స్ పెట్టాను. ఆ రోజు వాడి ఫ్రాక్ పిక్చర్స్, తర్వాత ఈరోజు తీసినయి పెట్టాను.
సో ఈ వీడియో ఇక్కడి వరకే పెడతానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మా నార్మల్ రొటీన్‌తో చాలా త్వరలో మీ ముందుకొస్తాను. సో లాస్ట్‌లో కొన్ని పిక్చర్స్ యాడ్ చేశాను. చూసి ఎంజాయ్ చేయండి. టేక్ కేర్ అండి. బాయ్.